అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 77, 78 శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. ఆ శ్లోకాలను నేను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతాననః ఏకోనైకః సవః యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఇవి శ్లోకాలు. వాటి పదచ్ఛేదాన్ని చూసుకుంటే, విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తిమాన్ అనేకమూర్తి అవ్యక్త శతమూర్తి శతాననః ఏకః అనైకః సవః స్తవః కః కిం యత్తత్ యత్ తత్ పదం అనుత్తమం లోకబంధుః లోకనాథః మాధవః భక్తవత్సలః. ఇక ఇందులో మనం మొట్టమొదటిదే చూసుకుందాం. విశ్వమూర్తిర్మహామూర్తిర్ దీప్తమూర్తిరమూర్తిమాన్. విశ్వమూర్తి, విశ్వమే మొత్తం ఆయన ఆకృతిగా కలిగినటువంటి ఆ రూపం. ఇప్పటికీ విష్ణు సహస్రనామంలో చాలా చోట్ల వస్తుంది ఈ మాట. విశ్వమంతా ఆయనే అయి ఉండేటటువంటి వాడు. అంటే మొత్తం ఇప్పుడు ఏడుకొండల వాడు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాటిలో మీరు చూస్తున్నారు కదా, ఏడుకొండల స్వామివారి కొండని అట్లా ఫోటో తీస్తే స్వామివారు అట్లా పడుకున్నట్టుగా ఉంటుంది ఆ మొత్తం ఆ కొండ ఆకృతి. అలా ఈ లోకం మొత్తానికి చూసుకున్నా కూడా ఆయన ఆకృతి ఆ విధంగానే ఉంటుంది. అంటే వెంకటేశ్వరంలా కాదు, విష్ణుమూర్తిలాగా. కాబట్టి అట్లాంటి మూర్తి కలిగినటువంటి వాడు దీప్తమూర్తి. అక్కడ మంచి జ్వాల అంటే భాషించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. ఈ భాష కంటికి చూస్తున్నటువంటి చరాచర ఈ జగత్తులో ఉండేటటువంటి మనకి ఎదురుగా ఉన్నటువంటి భౌతికంగా ఉన్నవాడు వెలుగుతున్నట్టుగా కనపడడం ఒక లెక్క అయితే, జ్ఞానం భాషించేటటువంటి జ్ఞానస్వరూపమై నిలబడగలిగి ఉండేటటువంటి వాడు దీప్తమూర్తి. అమూర్తిమాన్, ఇక ఆయన తప్ప వేరే మూర్తి లేరు. ఇప్పుడు ఆ మూర్తికి మీరు శంకుచక్ర గదా పద్మాలు పెడతారో, విభూతి పెడతారో, త్రిశూలం పెడతారో, ఎట్లా పెట్టినా ఒక రూపానికి, ఇందాక చెప్పాను కదా, మనలో ఉండేటటువంటి లక్షణాలని దృష్టిలో పెట్టుకొని పరమాత్మ మనల్ని కూడా ఆయనలా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఇంతకంటే గొప్పవారు లేరు. నేను పోయిన శ్లోకంలో చెప్పినట్టుగా మనం ఎందుకు అహంకరించాలి అంటే, ఎందుకు అహంకరించాలి? ఇంత పెద్ద మూర్తిలో ఉండేటువంటి మనం ఎందుకు అహంకరించాలి? ఎందుకు అహంకరించకూడదో చెప్తాను. మొత్తం ఇన్ని 14 లోకాల్లో ఉన్నటువంటి ఒక లోకంలో ఉన్న మనం, దాంతోపాటు ఈ దేశంలోనే ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక ఊర్లో, ఒక చోట ఉన్న నేను అన్ని చోట్ల ఉండగలిగేవాళ్ళగా అహంకరిస్తే అన్ని చోట్ల ఉండేవాడు ఏం చేస్తాడు? మీ ఊహకే వదిలేస్తున్నాను. మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.